హలో గాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు ఏ రెడ్మీ ఫోన్లో అయినా సరే iOS 11 OS అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అదేలోగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ ఏ రెడ్మీ ఫోన్ అయినా సరే సేమ్ iOS 11 లుక్ అనేది తెప్పియచ్చు అండ్ iOS 11 ఫీచర్స్ అనేది తెప్పియచ్చు. సో అదేలోగా అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక ఫైల్ ఉంది జిప్ ఫార్మాట్లో, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దానికి ఒక పాస్వర్డ్ అనేది ఉంది. ఆ పాస్వర్డ్ అనేది ఈ వీడియో మధ్యలో లేకపోతే ఎండ్లో ఎక్కడైనా చెప్తాను. సో ఫస్ట్ మనం iOS 11 ఫీచర్స్ అనేది చూద్దాం రెడ్మీ ఫోన్స్లో ఎలా వర్క్ అవుతుందో. మనం ఫస్ట్ లాక్ స్క్రీన్తో అనేది ఫీచర్స్ అనేది చూద్దాం. సో మీరు ఫస్ట్ లాక్ స్క్రీన్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు లాక్ స్క్రీన్లో ఎలా అయితే డయల్ ప్యాడ్ ఉంటుందో అలానే ఉంటుంది. సో మీరు కిందికి వెళ్ళి కొంచెం పైకి కనుక స్వైప్ చేసినట్టయితే మీకు మ్యూజిక్ ప్లేయర్ అనేది ఇక్కడికి వెళ్ళి షార్ట్ కట్లో ఓపెన్ అవుతుంది. అలాగే పైకి వెళ్ళి డ్రాగ్ కనుక చేసినట్టయితే మీకు కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది లాక్ స్క్రీన్లో. సో ఇప్పుడు మీరు ఒకసారి లాక్ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్లో ఐకాన్స్ ఎలా ఉంటాయి అలాగనే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు ఒకసారి డయల్ ప్యాడ్ కనుక చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్ iOS 11లో ఎలా ఉంటాయి అలా ఉంటాయి. కాంటాక్ట్స్ కూడా మీకు అలానే చూపెడుతుంది. అండ్ మీరు ఇక్కడ రీసెంట్ బార్ గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే సేమ్ iOS 11.2లో ఎలాగైతే ఉంటుందో అలాగే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ కెమెరా యాప్లో కూడా మీరు చూసుకున్నట్టయితే సేమ్ ఐఫోన్లో ఎలాగైతే వస్తాయో అలాగే వస్తాయి iOS 11లో. అండ్ మీరు ఇక్కడ సెట్టింగ్స్లో కూడా వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఐఫోన్లో ఎలాగైతే ఆప్షన్స్ చూపెడుతుందో అలానే చూపెడతాయి ఫ్రెండ్స్. అండ్ మీరు సెట్టింగ్స్లో ఎబౌట్ ఫోన్లోకి వెళ్ళి కనుక సిస్టమ్ అప్డేట్స్లో చూసుకున్నట్టయితే మీకు iOS 11 అనేది చూపెడుతుంది ఫ్రెండ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ iOS 11 లాగానే చూపెడుతుంది, బట్ ఇది ఒక జస్ట్ థీమ్ మాత్రమే ఫ్రెండ్స్. సో ఈ థీమ్ని మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో లాస్ట్ ఎండ్లో చెప్తాను. సో మీరు ఇక్కడ బ్రౌజర్ కూడా ఓపెన్ చేసినా కానీ మీకు కొన్ని ఐకాన్స్ అనేది చేంజ్ అనేది చూపెడుతుంది. సేమ్ ఐఫోన్లో ఎలాగైతే చూపెడుతుందో అలాగే చూపెడుతుంది. అండ్ మీరు ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ చూసుకున్నా కానీ యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్లో ఎలాగైతే చూపెడుతుందో అలాగే ఉంటుంది. అండ్ ఇక లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ నోటిఫికేషన్ బార్ కూడా మీకు సేమ్ iOS 11లో ఎలాగైతే ఉంటుందో అలాగే చూపెడుతుంది. అండ్ మీకు ఇక్కడ చిన్న చిన్న టోంగల్స్ కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థీమ్ ఇన్స్టాల్ చేసుకుంటేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిప్ ఫార్మాట్లో మీకు iOS 11 బై టెక్ టార్గెట్ తెలుగు అని వస్తుంది. ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసుకొని. సో ఎక్స్ట్రాక్ట్ చేయర్ అని వస్తుంది, మీరు ఎక్స్ట్రాక్ట్ అనేది చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో పాస్వర్డ్ వచ్చేసి NavinK505. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే ఎత్తిన తర్వాత మీకు ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేయి iOS 11 బై టెక్ టార్గెట్ తెలుగు అనే ఫోల్డర్ కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వెళ్ళి బ్యాక్ అనేది వచ్చేసిండి. బ్యాక్ వచ్చేసి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి miui థీమ్ ఎడిటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసి మీరు ఈ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ iOS 11 బై టెక్ టార్గెట్ తెలుగు ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసి మీరు ఓకే అనేది ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయండి. స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అండ్ నెక్స్ట్ తర్వాత ఫినిష్. ఈ ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు 3 సార్లు ఓకే అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు 3 సార్లు ఓకే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు థీమ్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి బ్యాక్ అనేది వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి మీరు ఇక్కడ థీమ్స్లోకి వెళ్ళండి, మీ ఫోన్ థీమ్స్లోకి. మీ ఫోన్ థీమ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వచ్చేయండి. ప్రొఫైల్కి వచ్చి ఆఫ్లైన్ థీమ్స్లోకి వెళ్ళండి. ఆఫ్లైన్ థీమ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూపెడుతుంది కదా iOS అనే థీమ్ని, మీరు అప్లై ఇట్ అని క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిబోట్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు రిబోట్ అనేది క్లిక్ చేసేయండి. మీ ఫోన్లో iOS థీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. అండ్ లుక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ iOS 11.2 లా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే తెలియని ఫ్రెండ్స్ గురించి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ సపోర్ట్ గురించి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ మార్క్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.